హాయ్ ఫుడ్ లవర్స్. స్వీట్గా అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ కర్ణాటక సైడ్ బాగా పాపులర్. కొన్ని దైవ క్షేత్రాల్లో దీన్ని ప్రసాదంగా చేస్తారు. ఇదే హయగ్రీవ. దీనికి కావలసిన పదార్థాలు: 1 గ్లాస్ శనగపప్పు, ముప్పావు గ్లాస్ బెల్లం తురుము, హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరి తురుము, 25 గ్రాముల జీడిపప్పు, 4 స్పూన్ల నెయ్యి, 6 ఇలాచి, చిటికెడు పచ్చకర్పూరం. దీన్ని బయట పెడితే ఆవిరైపోతుంది, అందుకే ఇలా చూపిస్తున్నాను. 5 బాదం, 5 జీడిపప్పులు కలిపి చేసిన పొడి. ముందుగా శనగపప్పుని 15 నిమిషాలు నానబెట్టి తరువాత 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్లో నుంచి తీసి శనగపప్పు గిన్నెని విడిగా స్టవ్ మీద పెట్టుకోండి. బెల్లం వేసుకోండి. సన్నగా తురుముకుంటే బెల్లం త్వరగా కరుగుతుంది. లెక్క చూస్తే 1 కప్పు శనగపప్పుకి ముప్పావు కప్పు బెల్లం వెయ్యాలి. ఇప్పుడు బాదం, జీడిపప్పు, ఇలాచీ పౌడర్ కలిపి వెయ్యండి. అలాగే కొబ్బరి తురుము, ఒక చిటికెడు పచ్చకర్పూరం వెయ్యండి. కాసేపు ఉడికించుకుంటే మన స్వీట్ హయగ్రీవ ఇంచుమించు అయిపోయినట్టే. బాణల్లో నెయ్యి వేసి జీడిపప్పుని వేయించుకుని దీనిపైన వేస్తే నోరూరించే హయగ్రీవ రెడీ. లడ్డు, బర్ఫీ, కోవా, హల్వా కామను. హయగ్రీవ డెఫినెట్లీ అన్కామను. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.